డ్రగ్స్ నివారణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలను ఈ బయ్యారం ఎస్ఐ సురేష్ వివరించారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నిషేధిత వస్తువులు కానీ లైక్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే వాటిని పట్టుకునేందుకు, అరికట్టేందుకు, అది మన సొసైటీ దగ్గర రాకుండా చేసేందుకోసం చేస్తూ ఉన్నాం. అదేంతో పాటు చూసినట్టయితే మనం ఇక్కడ హాట్ స్పాట్, ఇక్కడ అంటే అనుమానిత ప్రదేశం, ఇట్లా మారుమూల ఎక్కడ జనసంచారం అనేది తక్కువ ఉండేటువంటి రోడ్లు, ఈ ప్రాంతాలను చూసుకొని కొంతమంది యూత్ పిల్లగాళ్ళు అయితే ఇటు మనుగూరు కాలేజ్ ఏరియా కూడా దగ్గర ఉండడం వలన ఈ బీటీపీఎస్ చుట్టుపక్కల కొంత జనసంచారం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చేసి ఈ గంజాయిన సిగరెట్లు పెట్టుకుని తాగుతున్న అనుమానంతో ఇటువంటి హాట్ స్పాట్ కూడా మేము గుర్తించి ఐడెంటిఫై చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రెగ్యులర్గా ఈ హాట్ స్పాట్ కూడా విజిట్ చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు కొత్తగా అందినటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఈ ఇమ్మీడియట్ మన డ్రగ్ కిట్ కూడా యూరిన్ టెస్ట్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కిట్స్ కూడా మాకు అందాయి. కాబట్టి ఈ డ్రగ్స్ ఇదివరకు అయితే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం పట్టుకోవడం ద్వారా కేసు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కిట్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఒకవేళ కన్జ్యూమ్ చేసినా కానీ అది మనకు వెంటనే దానిలో రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆయన చేతిలో ఆయన దగ్గర ఏం లేకపోయినా కానీ తన కన్జ్యూమర్ కింద మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా లీగల్ చర్యలు కావచ్చు, వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్ పంపించడం కావచ్చు, ఇలాంటి చేసేటువంటి మన యూత్, మన నెక్స్ట్ జనరేషన్ అనేది దాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో వాళ్ళని దీని ఉద్దేశం శిక్షించడం అనేది కాకుండా వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలనేటువంటి పోలీసు డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దానికోసం ఈ హాట్ స్పాట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అనుమానితుల పిల్లల్ని కూడా మనం రెగ్యులర్గా ఈ కిట్స్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. పిల్లలు ఒకవేళ ఇందులో పాజిటివ్ వచ్చినట్టయితే అటు లీగల్ ప్రొవిజన్స్తో పాటుగా వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్ కూడా పంపించి వాళ్ళని డ్రగ్ నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్నది. ఇది మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి, ఒక హెల్తీ జనరేషన్ అనేది ఫ్యూచర్ ఉండాలి భారతదేశానికి అనేటువంటి ఆలోచనతో మన సొసైటీలో, ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేటువంటి వారిని కూడా మిగతా రకరకాల నేరాలు కూడా యూత్ పిల్లలు చేస్తూ ఉన్నారు. స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, చైన్ స్నాచింగ్స్ ఉంటా ఉన్నాయి. వాళ్ళకి దీన్ని కొనడం కోసం డబ్బులు తక్కువైనప్పుడు అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ కిట్స్ ద్వారా కూడా వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్ని కూడా మనం మార్చేటువంటి భాగంలోనే ఈ హాట్ స్పాట్ విజిట్ కావచ్చు, వాళ్ళని రెగ్యులర్ టెస్ట్ చేయడం చేస్తాం. సార్ రెండోసారి షాపులలో కూడా ఈ మధ్య మీరు డాగ్స్ క్యాడ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వచ్చింది సార్. స్నిఫర్ డాగ్స్ కూడా ఉన్నాయండి మన జిల్లాలో అందుబాటులో. వాటి ద్వారా ఏంటంటే ఎక్కడైనా మనకు అనుమానితటువంటి షాప్స్ కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, వాళ్ళ దగ్గర డ్రగ్స్ కనుక తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు, స్టోర్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయని అనుమానం ఉన్నప్పుడు ఆ స్నిఫర్ డాగ్స్ తీసుకొచ్చి కూడా రెగ్యులర్గా మనం సస్పెక్ట్ ర్యాండమ్గా వాళ్ళని ఇళ్ళని చెక్ చేసి ఆ స్నిఫర్ డాగ్ ఏంటంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ డ్రగ్ అనేదాన్ని వాళ్ళ అదే ఐడెంటిఫై చేస్తుంది. దాని ద్వారా మనం వాళ్ళని పట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ స్నిఫర్ డాగ్స్ కూడా మనం చేస్తాం. చూసారు కదా, డ్రగ్స్ ఎవరైతే అంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, తీసుకోవడం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రగ్స్ రహిత సమాజంగానే ఈగల్ టీం పనిచేస్తుంది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అప్రమత్తతో ఉంది. డ్రగ్స్ అమ్మే వాళ్ళ సమాచారం ఉన్న పోలీసులకు తెలియజేయండి, 112 నెంబర్కి డైల్ చేయండి, లేదా 100కు డైల్ చేయండి. మీ నెంబర్ చాలా గోప్యంగా కూడా ఉంటాయి. దయచేసి స్వచ్ఛమైన భారతదేశానికి మీరందరూ భాగస్వాములు కావాలని ఎస్బీ న్యూస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.